ఆ రోజు జరిగినటువంటి సర్వేలో మీరు పాల్గొన్నారు, నేను పాల్గొన్నా, దేశ విదేశాల్లో అందరూ పాల్గొన్నారు. ఇప్పుడు అట్లా పాల్గొన్నారు ఎవడన్నా? తాళలేసిన ఇళ్ళు అట్లే ఉన్నాయి, వలసపోయిన వాళ్ళు అట్లే ఉన్నారు, ఎక్కడోడు అక్కడే ఉన్నాడు. అసలు ఈ 50 రోజులు జరుగుతూ కూడా ప్రభుత్వం నుండి తగినంత ప్రచారం లేదు కాబట్టి అసలు సర్వే జరిగిన విషయం దుబాయ్లో అనుకో, మలేషియాలో అనుకో, ఇంకొన్ని తెలియదు. మేము చెప్పేదాకా తెలియదు. అసలు వాళ్ళు వచ్చే ఉద్దేశం కూడా లేదు. ఇక మేము సెటిల్ అయిపోయినా, అప్పుడు ఇచ్చిన కానీ తెలంగాణలో అప్పుడు కేసీఆర్ చేసినప్పుడు ఇచ్చిన కదా, ఇంకేమున్నా దాంట్లో ఉంటాయి కదా అని. అప్పుడు కేసీఆర్ ఏమో తెలంగాణ గవర్నమెంట్ వచ్చింది, తెలంగాణ గవర్నమెంట్లో ఏ క్యాస్ట్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని చెప్పి చేశాడు. దాన్ని చేశాడు. దాన్ని బయట పెట్టకపోవడానికి గల కారణాలు కోర్టు కేసులు ఉన్నాయి. అది బయట పెట్టద్దని 6-7 కోర్టు కేసులు ఉన్నాయి. ఆ కోర్టు కేసులు వాదించుకుంటా, కోర్టుల చుట్టూ తిరుగుకుండా ఏం చేయకుండా ఉంటే ఈ రాష్ట్రానికి మనం ఏం చేయలేమని చెప్పి కొత్తగా రాష్ట్రం వచ్చింది, దీన్ని అభివృద్ధి పదంలోకి తీసుకుపోవాలని ఆనాడు కేసీఆర్ గారు ఏం చేసిండు, సంక్షేమ కార్యక్రమాల మీద అది అథెంటిసిటీగా డాటానంతా సేకరించుకొని అన్ని డిపార్ట్మెంట్స్కి ఇచ్చేసినది. గోప్యంగా ఏం లేదు, అధికారికంగా హౌస్లో పెట్టి ప్రకటించలేదు కానీ అన్ని డిపార్ట్మెంట్స్కి ఇచ్చిండు. బీసీ కమిషన్ కూడా ఇచ్చిండు. దాని ఆధారంగా మేము కూడా చాలా సలహాలు సూచనలు చేసినాం. దాని ద్వారానే ఎంబీసీ కార్పొరేషన్ వచ్చింది. దాని ద్వారానే అనేక స్కీములు కూడా డిజైన్ చేసి చెప్పడం జరిగింది. కాబట్టి నేనే